ఒక స్టోరీ ఉండిద్ది. ఆ స్టోరీలో ఒక బాబు, ఇక ఎత్త వయసుకు వచ్చిన వాళ్ళే ఉంటారు, వాళ్ళిద్దరు కలిపి వాళ్ళ డాడీ మమ్మీ, వాళ్ళ డాడీ ఉంటాడు, వివాహం చేస్తాడు. చెయ్యంగానే ఇంకా వివాహం జరిగినప్పుడు ఇద్దరు సఖీపడి ఉండాలి కదా. ఆ అమ్మాయికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకపోతే ఆ రేత్రి చెప్పేసిద్ది ఆ అబ్బాయికి, నేను ఒక అతన్ని ప్రేమించాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను ఒక అతన్ని ప్రేమించాను, అతను ఇలా చనిపోయాడు, అందుకే నేను చేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే నేను చేసుకునేవు దాన్ని కాదు అని చెప్పేసిద్ది. చెప్పేసినప్పుడు ఇంకా ఆ బాబు పరిస్థితి ఎలా ఉండిద్ది ఊహించండి మీరు. ఎలా ఉండిద్ది ఇప్పుడు, ఎట్లుంటుంది తాగుడు, సిగరెట్టు ఎట్లుంటుంది. ఆ పిల్లడు కూడా ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి కూడా చనిపోయిద్ది యాక్సిడెంట్లో, కానీ చేసుకుంటాడు. ఎందుకు? తల్లిదండ్రుల కోసం, మనశ్శాంతి కోసం. కానీ చేసుకున్నాడు. ఇద్దరు మర్చిపోయినట్టు జీవితాలు ఉంటే ఇద్దరు ఒక దాటి మీద ఉండేవాళ్ళే, కానీ చెప్పేసింది తొందరపడి. ఆడపిల్ల కదా, తొందరపడి చెప్పేసింది. ఎందుకంటే ఒక్కసారి ఒకరికి ఎవరైనా సరే మనసిస్తే ఇంకా అది జీవితాంతరం మర్చిపోరు కదా, అట్లా చెప్పేసింది. చెప్పేయంగానే ఇంకా ఆ పిల్లోడు పరిస్థితి ఇంకా తారుమేరుకుంది. ఈ పిల్లోడు అనుకోకుండా ఇంకా భర్త మీద అలిగి నేను ఇక్కడ ఉండను, నాకు ఉండబుద్ధి పడతలేదని భార్యాభర్తలు ఇద్దరు గొడవడుకొని ఇలాగ షీట్లకి అప్లై చేసుకుంటారు. 1 year తర్వాత ఇలాగ షీట్లు ఇస్తామంటారు. 1 year తర్వాత ఇలాగ షీట్లు తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిద్ది. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఎయిర్పోర్ట్లో ప్రేమించిన టిక్కెట్లు ఇస్తూ ఉంటాడు. ప్రేమించినోడు ఎయిర్పోర్ట్లో టిక్కెట్ ఇస్తూ ఉంటాడు. అస్సలు ఇక చూసి షాక్ అయిపోయింది. ఇక నువ్వు ఉన్నావు, నన్ను ఎందుకు ఇలా ఇడిచేసావు అని షాక్ అయితే ఇక అవ్వంగానే ఇంకా వాడిని అట్టుకుంటా అడుగుతాడు, అట్టుకుంటా. ఇంకా మా నాన్నగారు ఇట్టు చచ్చిపోతానన్నాడు, నిన్ను చేసుకుంటే మన కుటుంబం పరిస్థితి ఏందిరా అన్నాడు, అందుకే నేను వేరే ఊరు వెళ్ళిపోయి చచ్చిపోయినట్టు నేను నీకు పంపించాను, అందుకే ఇట్లా అయ్యింది అని హీరోయిన్కి చెబుతాడు. అసలు ఇది ఏ సినిమా మీరు చెప్పండి నాకు కామెంట్లో, నేను ఇంకోసారి మీకు ఇంకోసారి చెబుతాను. ఇంకా ఆఖరికి తెలిసిపోయింది ఇక నాకు దేవుడు ఈ బాబునే ఏర్పాటు చేశాడు, అందుకే నేను ఆ బాబుని ఆయన తొలిపాడు, నా మనసు ఉండి ప్రేమించా, కానీ రాతలు లేవు, రాతలు లేకపోతే ఎవరు ఏం చేయలేరు. నీకు అంటూ రాసిపెట్టి ఉండాలి, ఎవరినైనా సరే రాసిపెట్టుంటేనే అవి పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో జరుగుతాయి అంట. ఇక్కడ జరిగినా మళ్ళీ స్వర్గంలో జరుగుతాయి అంట. అప్పుడే ఆ పుణ్య దంపతుల్లాగా ఉంటారు. ఇక వచ్చి ఇంకా ఈ అబ్బాయి కాడ ఉండిపోయింది. ఎలా ఉంది స్టోరీ? నచ్చిందా? ఇది ఒక సినిమా స్టోరీయే, కానీ వినటానికి బ్యూటిఫుల్గా ఉంది కదా. కానీ మధ్యలో అయితే చాలా జరుగుతూ ఉంటాయి, కానీ కామెడీలు అవన్నీ మనకెందుకు, ఓన్లీ మ్యాటర్ తీసుకుందామని చెప్పా. కానీ నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చిందని చెప్పాను ఫ్రెండ్స్. ఇలాగ కూడా మన జీవితాల్లో ఉంటాయి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ సుఖ సంతోషాలతో కాపురాలు చేసుకోవాలి పిల్ల పాపలతో. మన భర్తని, కట్టుకున్న భర్తని అగౌరవపరచవద్దు, గౌరవంగా చూసుకోవాలి ఎప్పుడైనా. అగౌరవపరిచే వాళ్ళకి యాల్వి కూడా ఉండదు, ఎందుకంటే ఇది నిజం. నిజాలు నిప్పులాగా ఉంటాయంట, కానీ అబద్ధాలకు అంత ఆకర్షితులు అవుతున్నారు జనము. అబద్ధానికి ఆకర్షితులైనంత నిజాలకి, మంచికి ఆకర్షితులు కావట్లేదు. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు, ఊరక స్వామితో అన్నారు, అంతేగాని నిజంగా అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారు. వాడు జులాయోడు, ఖరాబోడే, మంచోడు కాదు. వాడికి ఉండయి అని ఆ అమ్మాయికి తెలపండి.
చెడిపోయాడనమ్మా, నువ్వు చేసుకున్నాక మార్చుకో, ఇష్టమైతే చేసుకునేది, లేకపోతే లేదు. అవన్నీ అట్ట కట్టిపెట్టి అబద్ధాలాడి ఆ పిల్లోడికి ఇచ్చి చేసి ఆ పిల్లోడు పెళ్ళైనా కూడా మారకుండా అదే వ్యసనాలతో తిరిగాడు అనుకో, పిల్ల బలి. మేకపోతునే తీసుకుపోయి గొంతు పెట్టి కోసినట్టే, కత్తి పెట్టి గొంతు మీద కత్తి పెట్టి కోసినట్టే బలి ఇయటమే. కష్ట సుఖాలకి దానికి తెలిసిద్ది. అదే ముందుగా చెప్పామనుకో, ఆ అమ్మాయికి ఇష్టమైద్ది, ఆ బాబుకి కూడా. నా దగ్గర ఇన్ని చెడు బుద్ధులు ఉండయి అన్నా కానీ నన్ను మెచ్చుకుందంటే నేను మారాలి అనే సంకల్పం ఆ బాబులో కలిగిద్ది. మారిపోతాడు. మారిపోయి ఎప్పుడైనా చూడు, మగోడంట చెడు బతుకుతాడంట, ఆడది చెడిపోతే పనికిరాదంట. మగోడైతే చెడిపోయినా పనికి వస్తాడు, ఆడది చెడిపోతే పనికిరాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మా అమ్మ చెప్పింది ఆ సూత్రం. మగోడు చెడు బతికాడమ్మా, ఆడది చెడితే పనికిరాదు అని. అట్లా ఉండండి. ఎవరైనా సరే, స్త్రీలు మగ మనిషిని మార్చుకోవాలన్నా ఆడదే, ఖరాబ్ చేయాలన్నా ఆడదే. ఇది కరెక్టా కాదా చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోల్ని ముందుకు తీసుకుపోండి. అలాగే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.